ఈరోజు ఓటమిని నీ జీవితంలో చూస్తూ ఉన్నావా? దానికి కారణం దేవుడు కాదు, దానికి కారణం నీ యొక్క సగం విధేయత అయి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యా నేనేమైనా తప్పు చేయాలనుకుంటున్నానా, నేను మంచి చేయాలనుకుంటున్నాను కదా, మంచి చేయాలనుకుంటే నాకేంటి ఇలా జరిగింది అని ఈరోజు నువ్వు ప్రశ్నిస్తున్నావా దేవుణ్ణి? బహుశా నువ్వు ఇశ్రాయేలు లాంటి హృదయాన్ని కలిగి ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, సగము సమర్పణతో నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎప్పుడు విజయాన్ని సంపాదించుకోలేవు. అందుకే ఈరోజు అటువంటి ఇశ్రాయేలు వలె సంపూర్ణ సమర్పణ కలిగిన వాళ్ళంగా మనం ఉందుముగాక. ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 23వ వచనంకి వెళ్ళి మనం చదివితే వాళ్ళందరూ ఓడిపోయారు, చాలా బాధేసింది, ఇశ్రాయేలు చాలా బాధపడ్డారు. మళ్ళీ మంచి పనే చేస్తున్నారు. ఏంటి అంటే ఎక్కడే ఓడిపోయారో అక్కడే ధైర్యాన్ని తెచ్చుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో అన్న విషయం ఈసారి చూద్దాం. 23వ వచనం. ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. రెండోసారి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నారు. సాయంకాలం దాకా యేసు దగ్గర దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు, ప్రార్థన చేశారు, అడిగారు. మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? మా సహోదరులైనటువంటి బెన్యామీనులతో యుద్ధం చేయడానికి తిరిగిపోమా అంటే యుద్ధం చెయ్యాలి అన్నది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారనమాట. మళ్ళీ సగం విధేయతతోనే దేవుని దగ్గరికి వెళ్ళారు. యుద్ధాన్ని చేయడానికి తిరిగిపోదుమా, యుద్ధం చేయడం అన్నది డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు పొమ్మంటావా మళ్ళా పొమ్మంటావా అది చెప్పు, నువ్వు మాకు చాలు అన్నదన్నమాట నిర్ణయం. అప్పుడప్పుడు పిల్లలు మన దగ్గరికి వస్తారు చూడండి, మనము వాళ్ళకి కంప్లీట్గా హెల్ప్ చేయాలనుకుంటాము, వాళ్ళు మాత్రం అదంతా కాదులే ఇంతవరకు చేయి చాలు అని చెప్పి ఏదో పైన చేయించుకొని వెళ్తుంటారనమాట మన చేత. అప్పుడు మన పేరెంట్ హృదయం ఎంత బాధపడుతుంది చెప్పండి. అరే నేను నీకు శ్రేష్టంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నువ్వేంట్రా కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళిపోతున్నావు అని అనుకుంటూ ఉంటాము. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా సగము విధేయత, సగం దేవుని మీద ఆధారపడ్డాం. మాకు మంచి బలమే ఉంది, సగం సహాయం ఉంటే చాలు అని మాత్రమే అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 లక్షల నుండి 22,000 తీసేస్తే ఎంతండి? 3,78,000. వండర్ఫుల్. 3,78,000. మళ్ళీ అక్కడ చూడండి 26,700 మందిలో ఎవరు చనిపోలా. సో ఈ 3,78,000 మంది 26,700తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ? డెఫినెట్గా ఇశ్రాయేలులే ఎక్కువ. కానీ ఏం జరిగింది అన్న విషయాన్ని మరొకసారి మనం చూస్తే 24వ వచనంలో చూద్దాము. కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. ఈసారి 18,000 మంది చనిపోయారు.
మరలా ఇశ్రాయేలుకి ఓటమే ఎదురైంది. వాళ్ళు దేవునికి విధేయత చూపించాము అని అనుకుంటున్నారు, దేవుని యొక్క సహాయము అడిగాము అని అనుకుంటూ ఉన్నారు, మేము మంచి పనే కదా చేయాలనుకుంటున్నాము అన్నటువంటి ఆ ఉద్దేశంలో, ఆ స్వంత నీతిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడకపోవడం వల్ల వచ్చే నష్టాన్ని అనుభవిస్తున్నారు. బహుశా నీవు కూడా నీ జీవితంలో దేవుణ్ణి అడిగాను కదా అనే కలర్ వేసుకుంటున్నావేమో నీ స్వనీతికి, నువ్వు చేయాలనుకుంటున్నటువంటి కార్యానికి. బహుశా నీ జీవితంలో దేవుని చిత్తమేలే అని నువ్వు అనుకొని ఆ పెయింట్ పూసుకొని ఇది దేవుని చిత్తం అని అనుకుంటూ నువ్వు ముందుకెళ్తున్నావేమో నీ జీవితంలో, దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నువ్వు అడగకుండా, దేవుని యొక్క చేతుల్లో నిన్ను నువ్వు పెట్టుకోకుండా, దేవుని యొక్క చేతికి నీ ఉద్దేశాలని అప్పగించకుండా, దేవుని యొక్క చేతికి నీ మార్గాలన్నీ అప్పగించకుండా, దేవుని యొక్క చేతికి నీ యొక్క ప్రతి తలంపుని అప్పగించకుండా నీవు దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలి అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేవు. దేవుడు అనే పేరును వాడుకుంటావేమో కానీ దేవుని యొక్క సహాయాన్ని నీ జీవితంలో అనుభవించలేవు. ఈరోజు ఎంతో శ్రేష్టమైనటువంటి, ఎంతో భయంకరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆర్ యూ కలరింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హిజ్ విల్? నేను దేవుని చిత్తాన్ని అడుగుతున్నాను, ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ఆయన్ని అడుగుతుండే అన్ని విషయాలు చేయడానికి ముందుకెళ్తున్నాను అని కలర్ వేసుకుంటున్నావా నువ్వు నీ జీవితంలో? అని నిన్ను నువ్వుంటున్నావా నీ జీవితంలో? నిన్ను నువ్వు బుజ్జగించుకుంటున్నావా నీ జీవితంలో? నిన్ను నువ్వు బుజ్జగించుకుంటూ దేవుని యొక్క గొప్ప క్రియల్ని నీ జీవితంలో అనుభవించలేకుండా అయిపోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఇశ్రాయేలుల జీవితంలో అదే అయింది. దేవుని మీద ఆధారపడ్డాము అనే అనుకున్నారు, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాము అనే అనుకున్నారు, కానీ దేవుని మీద సంపూర్తిగా ఆధారపడలేదు అనేటువంటి శ్రేష్టమైన విషయాన్ని వాళ్ళు కోల్పోయారు. ఈరోజు నీ స్వనీతిని బట్టి, నేను చాలా విశ్వాసంలో ఎక్స్పీరియన్స్ కలదాన్ని ఆత్మీయంగా అని నీకున్నటువంటి నీ యొక్క ఆత్మీయమైనటువంటి గొప్పతనాన్ని బట్టి నువ్వు ఎక్కడ సంపూర్తిగా లేవు అనేటువంటి విషయాన్ని కోల్పోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు ఇశ్రాయేలీయుల ఓటమికి కారణం అదే. సగం దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద సగం కాదు నువ్వు ఆధారపడాల్సింది, ఆయన మీద సంపూర్తిగా నువ్వు ఆధారపడినప్పుడు అప్పుడు మాత్రమే ఆయన యొక్క విజయాన్ని నీ జీవితంలో సంపూర్తిగా అనుభవిస్తావు ప్రియమైన దేవుని బిడ్డ. ఇంకా ముందుకెళ్ళి చదువుకుందాం మనం. ఇంకా ఎవరు చనిపోయారు అన్న విషయాన్ని అక్కడ చూస్తే 18,000 మంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా కత్తి దూయువారు అని ఉంది. దే వర్ ఆల్ వారియర్స్. వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడంలో ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులు. ఆ ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు కూడా దేవుని మీద సంపూర్తిగా ఆధారపడకపోతే మనము ఓటమిని పొందుకుంటాం ప్రేమని దేవుని బిడ్డలారా. ఆ తర్వాత అప్పుడు జ్ఞానం వచ్చింది ఇశ్రాయేలుడికి. ఒకసారి చదువుకుందాము, కంటిన్యూషన్ 26వ వచనం కంటిన్యూషన్ చదువుకుందాము. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనేహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. చాలు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఫస్ట్ సారి ప్రార్థన చేశారు ఇశ్రాయేలీయులు, వాళ్ళే ప్రార్థన చేశారు. రెండోసారి ప్రార్థన చేశారు, వాళ్ళే ప్రార్థన చేశారు. మూడోసారి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మూడోసారి ఎట్లా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? దేవుడు వారికి ఏ విధంగా ప్రార్థన చేయమని ఆజ్ఞాపించారో ఆ విధంగా ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారు ఇశ్రాయేలీయులు. ఆ రోజుల్లో దేవుడు వారికి యాజకుడు అనేటువంటి వ్యక్తిని పెట్టారు. ఇప్పుడు వారు యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకుని ద్వారా ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క ఆ యొక్క నియమానుసారంగా వారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘ కాపరులు నీ యొక్క ఆశీర్వాదం కొరకు పెట్టాడు. ప్రేమన దేవుని బిడ్డలారా,
చాలామంది వారికి ఉన్నటువంటి ఆత్మీయమైన ఆ యొక్క గొప్పతనాన్ని బట్టో లేకపోతే ఆత్మీయమైన గర్వాన్ని బట్టో ఏమని అంటూ ఉంటారంటే, ఆ పాస్టర్ అయినా ప్రార్థన చేసేది, ఆయన దగ్గరికి ఏంటి, ఆయన నా వాక్యం చెప్పేది, ఆయన కాకపోతే మేము చెప్పమా, ఆయన ఏంది చేసేది, ఆయన అట్ట కదా ఈయన ఎట్లా కదా అని మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ షుడ్ ఫియర్ నెక్స్ట్ టైం వెన్ యూ టాక్ లైక్ దట్ అగైన్ ఎస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీలు యాజకుని ద్వారా వెళ్ళాలి అనేది దేవుడు వారికి అప్పగించినటువంటి నిర్ణయము. మనము కూడా మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి కాపర్లు, దేవుడు మనకిచ్చినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మన యొక్క పోరాటానికి మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు లేకుండా మన స్వబలాన్ని బట్టి, ఎప్పుడైతే మరి దేవుడు మనకి ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి నాయకుల్ని మనం తృణీకరించి మన యొక్క ఉద్దేశం, మన గొప్పతనం, మనము అనేటువంటి ఉద్దేశంతో వెళ్తామో మన జీవితంలో ముందుకు వెళ్ళలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God kept something as blessing in your life. Somebody has a blessing in your life. ఆ బ్లెస్సింగ్ని వాడుకోవడంలోనే మన యొక్క ఆశీర్వాదం ఉంది. ఆ యాజకుడి ద్వారా వెళ్ళడంలోనే ఇశ్రాయేలుడికి ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే చూద్దాము. 22,000 + 18,000 కలిపితే ఎంతైందండి? 40,000. ఎంతైందండి? 40,000 అయింది. ఎంతమంది ఇశ్రాయేలు ప్రారంభమయ్యారు? 4 లక్షల మంది ఇశ్రాయేలు ప్రారంభమయ్యారు. సో ఈ 40 మంది 4 లక్షల్లో ఎంతమంది అండి? ఎంత పర్సంటేజ్? 10%. మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్తారు నాకు. 10%. దానిలో కూడా శ్రేష్టమైన విషయం చూసాము. మనము మన జీవితంలో దేవునికి చెందాల్సింది చెందించేదాకా మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేము. దేవుడు చెప్పాడు మలాకీ గ్రంథంలో ఏమని, ఆయన దశంభాగాన్ని తీసుకొని ఆయన దగ్గరికి రావాలి అని చెప్పాడు దేవుడు. ఇక్కడ కూడా 4 లక్షల మందిలో 10% 40,000 మంది చనిపోవడాన్ని చూస్తూ ఉన్నాము. ఇట్ స్పీక్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది మనకి ఎంతో శ్రేష్టమైన విషయాన్ని నేర్పిస్తుంది. నీ జీవితంలో దేవునికి నీవు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆశీర్వాదాన్ని రుచి చూడలేవు. బహుశా నేను చూస్తున్నాను పాస్టర్ గారు అని మీరు అనొచ్చేమో, కానీ ఆ ఆశీర్వాదం ఎక్కువ కాలం నిలవదు. దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదమే నీ జీవితంలో నీకు నెమ్మదినిస్తుంది, శ్రేష్టతనిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇప్పుడు యాజకుడి ద్వారా వెళ్ళడం ప్రారంభించారు. దేవునికి వెళ్ళాల్సిన 10% కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కుదురుగ్గా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు, అందరూ కూడా ఆ వాక్యాన్ని చూడండి. మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఏం ప్రార్థన చేశారో ఒకసారి చదువుతాను చూడండి. ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసిరి. బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని ప్రార్థన చేశారు. ఇప్పుడేమని ప్రార్థన చేస్తున్నారు అంటే, అయ్యా అసలు యుద్ధానికి వెళ్ళమంటావా, అసలు వెళ్ళొద్దా? అది నువ్వు నీ దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సినటువంటి విషయం. సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవడం. అయ్యా అసలు నువ్వు ఏం చేయమంటావో చెప్పయ్యా, అసలు ఇది చేయమంటావో వద్దో కాదో చెప్పయ్యా. ఈ మూడోసారి చేసేటువంటి ప్రార్థనలో వాళ్ళ స్వంత నీతి కనపట్లేదు, వాళ్ళ బలం మీద ఆధారపడడం కనిపించట్లేదు, వాళ్ళ గొప్పతనం కనిపించట్లేదు. ఒకటి కనిపిస్తుంది, తమ దేవుని మీద సంపూర్ణమైనటువంటి ఆధారపడడం అనేది. హల్లెలూయా. నీ జీవితంలో నీ దేవుని మీద నీవు సంపూర్తిగా ఆధారపడినప్పుడే నీ జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుంటావు, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటావు. ఇప్పుడు దేవుడిచ్చిన జవాబు ఎలా ఉందో ఒకసారి చదువుదాం పట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఏమని చెప్పాడు? వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చను. దేవుడిచ్చిన మిగతా 2 జవాబులు ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేయగా యెహోవా యూదా వంశస్థులు ముందుకెళ్ళాలి అని చెప్పాడు. దేవుడు అక్కడ విజయం పొందుకుంటావా అని చెప్పలేదు. తిరిగి వెళ్ళమంటావా లేదా అని అడిగినప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధమునకు పోవుడని చెప్పాను. దేవుడు మళ్ళీ అక్కడ విజయం వస్తుందా లేదా అనే వాగ్దానం చేయలేదు. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన సంపూర్ణమైన జవాబును చూసారా? వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చాను.
ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా ఆధారపడతావో సంపూర్ణమైన జవాబును పొందుకుంటావు. సంపూర్ణంగా ఆధారపడతావో సంపూర్ణమైన విజయాన్ని పొందుకుంటావు. సంపూర్ణంగా ఆధారపడతావో సంపూర్ణంగా ఆ కార్యాన్ని చేయగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ యొక్క స్వనీతిని బట్టి నిర్ణయం తీసుకొని దేవుణ్ణి నువ్వు ఎస్ నువ్వు చెప్పు చాలు అనుకుంటా దేవుని ఏదో పైపైన జవాబు కోసం వెళ్తావో, నీ స్వనీతి మీద నిర్ణయం తీసుకొని మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేశాను అనేటువంటి పెయింట్ వేసుకుంటూ మళ్ళీ నీ యొక్క ఇష్ట ప్రకారమే అవునా కాదని జవాబు మాత్రమే చెప్పు అన్నట్టుగా వెళ్తావో, అప్పుడు నువ్వెప్పుడు విజయాన్ని సాధించలేవు. ఎప్పుడైతే అయ్యా నువ్వేమంటావు, ఇది నీకు ఇష్టమా కాదా అయ్యా, అసలు నేను వెళ్ళనా వద్దా అయ్యా అని నీ సంపూర్ణమైనటువంటి నీ డిపెండెన్సీని నీ దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి జవాబు వచ్చింది. అక్కడ అన్ని దేవుడు జవాబు చెప్పాడు, కానీ సగం జవాబే, విజయం అన్నటువంటి వాగ్దానం అక్కడ లేదు. ఇశ్రాయేలులకి ఆ విషయం ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం అవ్వలేదు. అరే దేవుడు విజయం ఇస్తానని చెప్పలేదు కదా, యూదా వాళ్ళని పొమ్మని మాత్రమే జవాబు సగం ఎందుకు చెప్పాడు అని అనుకోలేదు. దేవుడు మళ్ళీ వెళ్ళండి అని మాత్రమే చెప్పాడు కానీ విజయం ఇస్తానని ఎందుకు చెప్పలేదని ఎందుకు అనుకోలేదు. కొన్నిసార్లు మనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి గర్వాన్ని బట్టి అంధత్వం అనేది మన కళ్ళకు వచ్చి దేవుని యొక్క సంపూర్ణమైన జవాబు కొరకు కూడా ఎదురు చూడటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండి మన జీవితంలో ఉన్న కొన్ని చెయ్యి కాల్చుకున్న పరిస్థితులకి కారణాలుగా ఉంటాం మనం. ఈరోజు డూయింగ్ రైట్ థింగ్ ఇన్ ఏ గాడ్లీ వే, ఒక మంచి విషయాన్ని ఒక శ్రేష్టమైన విషయాన్ని దేవుని చిత్తానుసారంగా చేయడము ఎలాగా అన్నది ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొదటిగా ప్రార్థన చేసినట్టు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే రెండోసారి ఏదో 75% ఆధారపడ్డాను అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నావా? హాఫ్ కాదు, 75 కాదు, ఏం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవునికి నిన్ను నువ్వు 100% సమర్పించుకున్నప్పుడు మాత్రమే నువ్వు చేయాలి అని అనుకున్నది మంచిదైనా కూడా ఆయన మీద నువ్వు సంపూర్తిగా ఆధారపడకపోతే సంపూర్ణమైన విజయాన్ని పొందుకోలేవు. నువ్వు చేయాలనుకున్నటువంటి శ్రేష్టమైన పనిని ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడే నీవు దాన్ని పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఇశ్రాయేలులాగా ఆయన నాకు సంపూర్ణమైన జవాబు ఇచ్చాడా లేదా అన్న దాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావా? I don't know why they failed to see that God did not promise them a victory. అయ్యా ఎవరిని పొమ్మంటావంటే యూదా వాళ్ళని పొమ్మంట మాత్రమే చెప్పాడు దేవుడు, విజయం అని చెప్పలా. ఎల్లమా వద్దా అంటే వెల్లుడి అని మాత్రం చెప్పాడు, విజయం చెప్పలా. కానీ మూడోసారి అడిగినప్పుడు చూసారా ఏమని చెప్పాడు దేవుడు? వెళ్ళండి, వాళ్ళని నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈరోజు మన జీవితంలో ప్రతి పోరాటాన్ని కూడా ఆయన చేతుల్లోకి మనం ఆయనకు పెట్టుకున్న వారంగా, ఆయన చిత్తానుసారంగా ఆయన యొక్క సంపూర్ణమైన జవాబు కొరకు ఎదురు చూసి మాత్రమే అడుగు ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆ తర్వాత ఏమైందో మీరు చదివితే 26,700 మందిలో ఒక్కళ్ళు కూడా మిగలరు. కానీ ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ మొత్తం శ్రేష్టంగా అట్లే తిరిగి వచ్చేస్తారనమాట. నీవు ఎప్పుడైతే సంపూర్తిగా దేవుని మీద ఆధారపడతావో నీ శత్రువుని సంపూర్ణంగా నాశనం చేయగలవు. నీ శత్రువుని నామరూపాలు లేకుండా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడనప్పుడు నీ జీవితంలో కేవలం ఓటమిని మాత్రమే పెట్టుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా తల్లు వంచుకొని కళ్ళు మూసుకొని ఈరోజు దేవుని వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాము. బహుశా నేను ఆత్మీయంగా నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను తీసుకునే నిర్ణయం తప్పవడం ఏంటి, నా నిర్ణయం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, నేను చెప్పానంటే అది జరగాల్సిందే అనేటువంటి యొక్క స్వనీతిని బట్టి, నీ యొక్క స్వబలాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని యొక్క చిత్తానికి నిన్ను నువ్వు సంపూర్తిగా సమర్పించుకొని ఆయన యొక్క సంపూర్ణమైన జవాబు కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు మాత్రమే విజయాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. నువ్వు చేయాలనుకున్న పని ఎటువంటిదైనా కూడా పర్వాలేదు, నువ్వు దానిలో విజయాన్ని చూడలేవు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోకపోతే. ఈరోజు సగం ప్రార్థన చేసేదానిలాగా ఉండబాకు, సగం దేవునికి విధేయత చూపించేవాడిగా ఉండబాకు.
దేవుని యొక్క పేరుని మాత్రమే వాడుకుని ఆయన బలం మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉండబాకు. కేవలం దేవుడు అనేటువంటి పైకి కవరింగ్ మాత్రమే చూపించుకుంటూ లోపల నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశపడే వ్యక్తిగా ఉండబాకు. ఈరోజు ఏదైనా నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవడాన్ని, లేకపోతే ఈరోజు ఏదైనా ఓటమిని నీ జీవితంలో నీ కళ్ళ ముందు చూస్తూ ఉన్నావా? బహుశా నీవు కూడా ఇశ్రాయేలులాగా చేశావేమో. నేను పరిశీలించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.